హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది. దసరా కానుకగా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా దసరా కానుకగా ప్రతి నెల మహిళకు కూడా ప్రతి నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందించేటువంటి పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తారు అనుకున్నాం. గత నెలలో అమలు చేస్తామని చెప్పి మనం ముందుగా అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదు, వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే వెంటనే కూడా అనేక పథకాలను అమలు చేస్తూ ఉండడంతో మనకు ఇక్కడ మరికొంత సమయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో మనకు మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా వేస్తూ వచ్చారు. మరి ఎట్టకేలకు చాలామంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా, మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో దాని గురించి చెప్పండి అని. మరి ఖచ్చితంగా దసరాకు ఫైనల్ అయితే ఫిక్స్ అయిపోయింది డేటు. అయితే ఖచ్చితంగా దసరా కానుకగా మహిళలందరికీ కూడా మనకి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి. ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. ముఖ్యంగా మహిళలకు 1,500 రూపాయలు కనుక ఇస్తే వారి కుటుంబ అవసరాలకు కానీ మరి ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి అని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. మరి ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేసేందుకు ఈ మహాలక్ష్మి ప్రతి నెల ఏదైతే మహాలక్ష్మి కింద మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా భావించి వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి, ఏంటి ప్రూఫ్స్, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోకుండానే ప్రభుత్వం ఈ పథకాన్ని ఏమైనా అమలు చేస్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం చాలా పక్కాగా చాలా క్లారిటీగా ఈ పథకం గురించి మనకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతోంది. మరి కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు, మరి ఇప్పటికే పెన్షన్ పొందుతూ ఉన్నా, అలాగే తల్లికి వందనం పథకం వస్తూ ఉన్నా ఈ పథకం వర్తిస్తుందా కాదా, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది, మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మహాలక్ష్మి 2,500 ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో హామీ ఇచ్చారు. మరి ఈ సూపర్ 6 పథకాల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే ఆసన్నమైంది. ఇప్పటికే మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వీటి ద్వారా మహిళలకు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. మరి తల్లికి వందనం పథకం ద్వారా కూడా ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ఇలా అనేక పథకాలుగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంది. మరి తాజాగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది. ఇప్పటికే మరి ఆగస్టు నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ వెంటనే పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉండడంతో మరికొంత సమయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఈ యొక్క 1,500 రూపాయల చొప్పున 18,000 రూపాయల పథకాన్ని అమలు చేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 1,500 రూపాయల చొప్పున ఇచ్చి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకి కొన్ని అర్హతలు ఉండాలి.
ఆ అర్హతలు ఏంటనేది చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 59 సంవత్సరాలు కలిగి ఉండాలి. మరి దాంతోపాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే రేషన్ కార్డులో లేకపోతే కనుక మహిళలకి ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మరి ఈ బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. ఆధార్ ఫోన్ నెంబర్, దీనినే NPCI మ్యాపింగ్ అంటారు. మరి NPCI కనుక ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీకు ఏ బ్యాంకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోవచ్చు. లేదా మీ సేవ లేదా CC సెంటర్కు కూడా NPCI లింక్ అనేది చేసుకోవచ్చు. మరి కాబట్టి NPCI లింక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మరి NPCI లింకుతో పాటు ఈకేవైసీ అనేది చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. దాంతోపాటుగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ కూడా ఉందా లేదా, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి. ఇవన్నీ ఉంటేనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మీకు రావడం జరుగుతుంది. లేకపోతే మీకు ఈ ఆడబిడ్డ నిధి అనేది పథకం అనేది రాదు. ప్రూఫ్స్ పరంగా చూసుకుంటే 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉంటే ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వర్తింపజేస్తుందని ప్రభుత్వం అయితే ఇప్పటికే తేల్చి చెప్పింది. మరి రేషన్ కార్డులో ఉన్నారా లేదా అనేది చూసుకొని, ఒకవేళ లేకపోతే ఇప్పుడు యాడింగ్ ఆప్షన్ ఉంది, కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది, స్లిప్టింగ్ ఆప్షన్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకొని మరి దాంతోపాటుగా ఖచ్చితంగా మహిళ ఎవరైతే ఉన్నారో వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా నమోదై ఉండాలి. అంటే ఏదో ఒక చోట మీరు రేషన్ కార్డులో ఏ విధంగా మీ పేరు ఉందో అదే విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే డబ్బులు అయితే రావు. కాబట్టి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి, అకౌంట్ ఉండాలి. దాంతో ఇలా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది. లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. మరి ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. ఖచ్చితంగా ఈకేవైసీ NPCI లింక్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంకు ప్రాబ్లం ఉంటే కనుక ఇప్పటికే చాలామంది మహిళలు ముందుగానే ఈ యొక్క పథకాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు 1500 రూపాయలు రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే చాలా మంచిదని చెప్పేసి మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఆల్రెడీ మీకు ఉన్నటువంటి బ్యాంకు ఖాతా పనిచేస్తూ ఉంటే చాలా ఇబ్బంది అయితే లేదు. కానీ ఒకవేళ అకౌంట్ ఏదైనా పని చేయకుండా ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మంచిది. ఆ విధంగా చేసుకోండి. ఆల్రెడీ ఉంటే కనుక అవసరం లేదు అకౌంట్ పనిచేస్తుంటే అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే అందించడం జరిగింది. పథకాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి దసరా కానుకగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటి, ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలని చెప్పి వివరాలన్నీ కూడా, అంటే ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే ప్రభుత్వం అయితే మనకు రెడీ చేస్తుంది. రెడీ చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామందికి డౌట్ ఉంది, ఇంట్లో ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారని. మరి ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే అందరికీ ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు. SC, ST, BC, EBC, మైనారిటీ, జనరల్ కేటగిరీ వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. మరి ఈ పథకంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరికి కాకుండా ఎంతమంది ఉన్నా, ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. అలాగే మనకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. మరి అంతేకాకుండా పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ ఈ పథకం వర్తిస్తుందని చెప్తూ ఉన్నారనమాట. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. మరి దసరా కానుకగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్నారు. మరి ప్రారంభం అయితే మీరు ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.